కుర్చపాడు మండలం కుర్చపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ యాదవ మహాసభ అద్దంకి నియోజకవర్గ అధ్యక్షులు గోలి రమణబాబు గురువారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, అద్దంకి వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని ముప్పవరంలోని సాయిబాబా గుడి వరకు కాలినడకన పాదయాత్ర చేపట్టారు. ఆయన వెంట మండలంలో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రమాణ స్వీకారం 9వ తారీఖున చేపట్టబడుతున్న కార్యక్రమంలో భాగంగా ఆయన సీఎంగా రెండోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలని, అలాగే అద్దంకి నియోజకవర్గ పానం చిన్న హనిమిరెడ్డి అన్న కూడా చరిత్ర సృష్టిస్తున్నాడు. ఇక్కడ అత్యంత మెజార్టీతో గెలుస్తున్నాడు ఎమ్మెల్యేగా. ఆయన కూడా దేవుడు ఆశీర్వదించాలని మేము ఈ రోజున కోర్సుపాడు నుంచి ముప్పవరం గ్రామంలోనే సాయిబాబా టెంపుల్కి పాదయాత్ర పెట్టడం జరిగింది. అలాగే మా కార్యకర్తలు, నాయకులు, అలాగే కోర్సుపాడు మండలం అందరూ అన్ని వైపుల నుంచి అందరూ రావడం జరిగింది. చెప్పులు లేకుండా కూడా పాదయాత్ర పెట్టాము. ఇంతలా ఎండ కాస్తుంది, అయినా కానీ మేము జగనన్న సీఎం కావాలని ఆశపడుతున్నాము. దాని తోడు పానం చిన్న హనిమిరెడ్డి అన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే ఎంతో అభిమానం ఉన్నాడు. ఆయన కోసం మేము ఏదైనా చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వన్ సైడ్ ఎలక్షన్ జరిగిందని ఈ సభాముఖంగా చెప్తున్నాం. మేము అద్దంకి నియోజకవర్గంలో పానం చిన్న హనిమిరెడ్డి వచ్చిన కాడి నుంచి చాలా మార్పు వచ్చింది ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో. రాబోయే కాలంలో ఆయన మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాడని, అలాగే గతంలో కన్నా కానీ ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న అద్దంకి నియోజకవర్గంలో ఇప్పుడు దాకా కూడా చాలామంది వెనకబడిపోయి ఉన్నారు. నేనున్నాను అంటూ మా కోసం హనిమిరెడ్డి అన్న ఈ అద్దంకి నియోజకవర్గానికి రావడం జరిగింది.